అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. మకర లగ్నం కుంభలగ్నం ఇంకా 4 నెలల దాకా ముహూర్తాలు లేవండి. అదేమిటండి? మధ్యలో 3 శూన్యమాసాలు ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం. 4 నెలలు కాకపోతే 6 నెలల దాకా ఆగండి. పెళ్లి మాత్రం తన ఇష్ట ప్రకారమే జరగాలని అంకుల్ చెప్పారు కాబట్టి అలాగే జరగనివ్వండి. ఏమండి, ఇప్పటికే అమ్మాయికి 3వ నెల. 4 నెలలు ఆగితే 7వ నెల అవుతుంది, అంతేగా? లేకపోతే నాకు పెళ్లి అవ్వలేదని నా కడుపు ఎవడన్నా లాకెళ్తాడా? నా కడుపు నా దగ్గరే ఉంటుంది, పైగా మోసేది నేను. కాకపోతే కొంచెం సైజు పెరుగుంటుంది. ఏమంటా సోమశివరావు? మీరు చెప్పిందే రైతు, మీ అరకాలి రైతు. పెళ్ళంటే 100 ఏళ్ల పంటరా. కత్తెరలోను మూడాల్లోనూ చేసుకుంటే జీవితంలోనూ కత్తెరలు మూడాలు వస్తాయి, తెగతెంపులైపోతాయి. అదే వద్దు పంతులు గారు, కాస్త ఆలస్యమైన మంచి ముహూర్తం చూడండి. అలాగేనమ్మా. మాతలు నమామి కమలే కమలాయ దాక్షే శ్రీ విష్ణురుద్గమల వాసినే విశ్వమ. ఏంటిది? పండంటి బిడ్డలు కన్నందుకు. ఇదిగో చూడు, 6 నెలలకి బిడ్డలు పుట్టేస్తారా ఏంటి? నాకేం తెలుసు, డేటింగ్ కాపురం కదా, తొందరగా పుట్టేస్తారు అనుకున్నాను. ఏ కాపురమైనా నెలల నిండాకే బిడ్డలు పుడతారు. ఓహో. కలలు కండ మనసి పడుకో. Useless fellow. అయ్యా, వధువు పేరు, గోత్రం, నక్షత్రం చెప్పండి. అమ్మాయి పేరు శిరీష, గోత్రం వశిష్ఠ, నక్షత్రం అనురాధ. నాది రోహిణి నక్షత్రం రామ్. మీరు నేనే వధువుని. తల్లిగా పోతున్న మీరు పురోహితునితో వెటకారాలు ఆడకమ్మా. ఏమయ్యా, మీరు లగ్నాలు పెట్టకపోతే పెళ్లి జరగదా? శోభనానికి ముహూర్తం పెట్టకపోతే కడుపు రాదా? కడుపుకు కావాల్సింది గర్భసంచి ఉన్న ఒక ఆడది, మగతను ఉన్న ఒక మగాడు, అంతేగాని ముహూర్తాలు కావు, 3 ముళ్ళు కావు. వెల్ సెడ్ యార్, వెల్ సెడ్. థ్యాంక్ యూ అంకల్. చట్ట ప్రకారం సమాజం కట్టుబాటు కోసం పెళ్లి కావాల్సి వచ్చింది కాబట్టి మీకు పిలుపు వచ్చింది, అంతేగాని అనవసరమైన డిస్కషన్స్ ఆపి ముహూర్తాలు పెట్టించండి. డర్టీ ఫార్మాలిటీస్. అయ్యా, వచ్చే శుక్రవారం రాత్రి 11:20 బేషుక్కైన ముహూర్తం ఉందండి. ఏం కావాలండి? మంచి చీరలు చూపించండి. సీమంతానికా అండి? పెళ్లి కాకుండా సీమంతం ఏంటి? మీకు అనుకున్నానండి, మీ చెల్లెలు గారి పెళ్లికా అండి? అరే, అంత అవసరమా? ఆ టైప్ మ్యాచింగ్ కలర్స్ ఇద్దామని. చెల్లి లేదు, గిల్లి లేదు, పెళ్లి నాకే. ఇది కట్టుకుంటే నిండుగా ఉంటది. ఇది ప్యాక్ చేయండి. ఆయనకి ప్యాంటు షర్ట్లు ఇవ్వండి. ఓ, మన అన్నయ్య గారా అండి? కాదండి, నా మొగుడు గారండి. ప్యాక్ చేసి కింద పంపించండి. కింద పంపిస్తానండి. 16 రోజుల పెళ్లిళ్ళు పోయి 5 రోజుల పెళ్లిళ్ళు వచ్చాయి. 5 రోజుల పెళ్లిళ్ళు పోయి 1 రోజు పెళ్లి వచ్చింది. 1 రోజు పెళ్లిపోయి స్పాట్ లో రిజిస్టర్ మ్యారేజ్ వచ్చింది. రిజిస్టర్ మ్యారేజ్ పోయి కడుపుల మ్యారేజీలు దగ్గర అవుతాయన్నమాట. మా పెళ్లికి తప్పకుండా రావాలి, మీరు కూడా. అలాగే. ఏంట్రా ఆ కడుపేంటి, ఈ శుభలేఖలేంటి? నేను కూడా ఇట్లాంటి పెళ్లి చేసుకుందాం అనుకుంటాను మావా. ఏడ్చేవులే. మా పెళ్లికి తప్పకుండా రండి. తప్పకుండా వస్తామండి. తప్పకుండా రండి.
భూత ప్రేత పిండ ప్రధానే నువ్వు చదువుతున్న తద్దిన మంత్రం ఇది పెళ్లి ఈ దిక్కుమాలిన పెళ్లికి రావాల్సింది అసలు మనం కాదయ్యా మంత్రసాం ఏ నిమిషంలో పురుటినొప్పులు వచ్చేస్తాయో ఏమో ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకొని బిడ్డ బారసాల రోజున మ్యారేజ్ ఫిక్స్ చేసుకుని బిడ్డతో సాక్షి సంతకం చేయించుకుంటుందో ఏమో నువ్వు కానీ సోఫాలో పెళ్ళేంటి విడ్డూరం కాకపోతేను ఒకసారి శోభన మంచం ఎక్కాక సోఫాలో కట్టుకుంటేంటి స్టోర్ రూమ్ లో కట్టుకుంటేంటి అయినా నా వరకు నాకు ఈ పద్ధతి బాగా నచ్చిందమ్మా కోరుకున్న కుర్రాళ్ళు విషయం ఉందో వీక్నెస్ ఉందో తెలుసుకుని కట్టుకుంటుంది మరే లేకపోతే తీరా చేసుకున్నాక తాళిగట్టినోడు తడిగుడ్డగాడైతే గాడిపోయిలు ఆరిపోవు. అవునే అమ్మా ఈ డేటింగ్ పెళ్లి ఉందని నాకు ముందే తెలియదు. తెలిస్తే నేను కూడా ఇలాగే చేసుకునేదాన్ని. చూడటానికి శోభన్ బాబులా ఉన్నాడని కరెంట్ ఆఫీసులో పని చేస్తున్నాడని కట్టుకున్నా. తర్వాత తెలిసింది ఆయన బాడీలోనే కరెంట్ లేదని. నా కాలం కలిసొచ్చి హార్స్ పవర్ ఉండే మగాన్ని కట్టుకున్నాను గాని లేకపోతే గోడలు దూకాల్సి వచ్చిండేది. చదివిన తూతులు చాలు కానీ వాళ్ళ చేత పీపీ ఎనిమిది పుష్టి కట్టించే పప్పును తినేయొచ్చు గాడ్రేజ్ బీరోలో భద్రంగా దాచుకో. ఏంటిది? నువ్వు నాకు నచ్చలా, అందుకే తాళిబొట్టు కట్టట్లేదు. ముహూర్తం టైంలో జోకులేంటి? యూస్లెస్ ఫెలో. ఇంకొకసారి యూజ్లెస్ ఫెలో అన్నావంటే చెప్పుతో కొడతా. ఏమన్నా? ఏ అర్థం కాలేదా? నువ్వు నాకు నచ్చలేదు, నేను నిన్ను పెళ్లి చేసుకోవట్లేదు. ఇంకొకసారి యూజ్లెస్ ఫెలో అన్నావంటే తోలు చెప్పుతో కొడతా అన్నా. ఆగు బాబు, ఏమైంది? మీ చెల్లెలు నాకు నచ్చలేదండి, ఈ పెళ్లి క్యాన్సిల్. ఏమిటి పెళ్లి క్యాన్సిలా? అవును, ఇష్టపడి డేటింగ్ పెట్టుకున్నావు. ఆ డేటింగ్ లో నేను పాస్ అయ్యాను, మీ చెల్లెలు ఫెయిల్ అయింది. నా ఫ్యాంట్లో ఉన్నవి వంకర కాళ్ళ మంచి కాళ్ళ, నాకు మగతనం ఉందా లేదా అని ఎక్స్రేలు చేసి మరీ పరీక్ష పెట్టింది. దాంట్లో నేను పాస్ అయ్యాను. నాకు పొద్దున్నే లేచి ఎక్సర్సైజ్ అంటూ ఒంగుళ్ళు దూకుళ్ళు చేసే పెళ్ళం అక్కర్లేదు. తెల్లారగట్టే తలంటుకుని పొలానికి వెళ్లే పెళ్ళం కావాలి. ఒళ్ళంతా కనిపించేలాగా బొట్టు కింద అరగజో, బొట్టు పైకి అరడుగు పీలికలు వేసుకునే పెళ్ళం అక్కర్లేదు. ఆడదని తెలిసేలా 6 గజాల చీర కట్టుకునే ఆడది కావాలి. అట్టాగే నా కాబోయే భార్య సీతలాగా ఉండాలని కోరుకున్నాను. కానీ పెళ్లికి ముందే లాడ్జింగ్ సర్వీసులా నీ చెల్లెలు నాతో కడుపు చేయించుకుంది. కాబట్టి నీ చెల్లెలు ఫెయిల్ అయింది. అందుకే మీ చెల్లెలు నేను పెళ్లి చేసుకోవట్లేదు. తాళి కట్టకుండా మండపం నుంచి బయటకు వెళ్దామని. ఏయ్! ఏయ్! నువ్వు నా పంచె మీద అంచు కూడా పీకలేవు. సాంబశివరావు, డేటింగ్ లో పాస్ అయ్యాను ఫెయిల్ అయ్యానని నీ దారి నువ్వు చూసుకుంటే ఈ కడపకు బాధ్యులు ఎవరు? ఇత్తనం నాటితే మొక్క మొలుస్తుందని ముందు మీకు తెలియదా? ఒళ్ళు కొవ్వెక్కి కడుపు చేయించుకోవడం మీ ఆడపడుచు తప్పు గాని నా మగతనం తప్పు కాదు. సాంబయ్య, నన్ను మోసం చేయడానికి నీకు ఎంత ధైర్యంరా? రారా పోరా, నువ్వు అంటానికి నేను పట్టానికి నీకు నాకు ఏంటే సంబంధం? ఉంటే గింటే అక్రమ సంబంధం తప్ప. అగ్రిమెంట్ ప్రకారం మరో 6 నెలల పాటు డేటింగ్ చేయాలి. ఇద్దరు ఒకరికొకరు నచ్చితే పెళ్లి చేసుకోవాలి, లేకపోతే విడిపోవాలి. నేను నీకు నచ్చాను, కడుపు చేయించుకున్నావు. నువ్వు నాకు నచ్చలేదు, విడిపోతున్నావు. ఇందులో నేను చేసిన తప్పేంటి చెప్పండి. యా టెల్ మీ. ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా, ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డా, ఆకుకే పడుద్ది బొక్క, నాకే ఊడిది తొక్క. నా గోతికి చెమట పడ్డావు తప్ప. నాన్న, సీన్ అర్థమైంది కదా? అర్థమైంది. అయితే టాటా చెప్పొచ్చాయి. సారీ యార్, టేక్ ఇట్ ఈజీ, డోంట్ ఫీల్ అన్ఈజీ. ఆల్ ద బెస్ట్. బాయ్ బాయ్, సీ యూ. డేటింగ్ అని చీర చింపేసాడేటి. ఒళ్ళు కొవ్వెక్కిన ఎవరు కాకపోతే డేటింగ్ కాపురం ఏంటే? దాని ప్రవర్తనకి ఇలాగే జరుగుతుందని నాకు ముందే తెలిసే. దాని అవ్వారం చూసి పువ్వు చూపించి చేతిలో ఆకులు పెట్టే రకం అనుకున్నాను కానీ మా నోడు నోట్లో అల్లుపండి ఎట్టి అమ్మని చేసేసాడా.
పాపం వాడుకొని కడుపు చేసి వదిలేస్తే ఎంతైనా అన్యాయం కదటే. అన్యాయమా ఆకులు కట్ట పెళ్లికి ముందే పడకెక్కితే కడుపు రాక కలరా వస్తుందా? And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.